రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామానికి ఈ నెల 30వ తేదీన శనివారం రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా శుక్రవారం నేమకల్లు గ్రామంలో హెలిప్యాడ్ స్థలాన్ని ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నేమకల్లులో గ్రామ సభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు పయ్యవుల కేశ, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కలవ శ్రీనివాసులు తదితరులు పరిశీలించారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం రాయదుర్గం నియోజకవర్గంలోని నేమగల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఆయన ప్రతి నెల ఒక గ్రామానికి పర్యటన చేసుకుంటూ హంగు ఆర్పాటాలకు దూరంగా సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా మరీ ముఖ్యంగా ఆ గ్రామస్తులతోటే ముఖాముఖి ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని వినేదానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని గతంలో ముఖ్యమంత్రుల పర్యటన అంటే వందల సంఖ్యలో బస్సులు, వేల సంఖ్యలో డ్వాక్రా మహిళల్ని తరలించడం, పెద్ద ఎత్తున ఆర్భాటాలు హంగు జరుగుతుంటే ఆర్భాటాలకు భిన్నంగా సాదాసీదాగా ఆ గ్రామ చావడిలోనూ రచ్చగట్ట వద్ద దేవాలయం దగ్గర అతి సామాన్యంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా విజయవంతంగా నడుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి గారిని చూడాలి, కలవాలి అని అనేక మంది పక్క గ్రామాల వాళ్ళు కూడా వస్తూ ఉంటే వాళ్ళని రావద్దు అని చెప్పడం కూడా ఇబ్బందిగానే ఉంది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెప్పినట్టుగానే మొదటి నెలలోనే సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడం ప్రారంభించడం జరిగింది. పెన్షన్ని 7,000 రూపాయలు మొదటి నెలలో ఇవ్వడం, తర్వాత 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లానే అభివృద్ధి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారులకి ఇప్పటికే చూసాం. గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఎక్కడా గుంతలు లేకుండా జనవరి లోపల గుంతలని పూడ్చాలి అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం. మరి సాగునీరు, తాగునీరు ప్రాజెక్టు జిల్లాకు ప్రధానంగా ఉన్నటువంటి అందరి నీవ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చొరవ చూపించారు. స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరిగారు. త్వరలోనే అమల్లో కూడా చూస్తాం. ఇది పనిచేసే ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, అభివృద్ధిని, సంక్షేమాన్ని సమసూత్రంలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం అనేటువంటిది మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మరి అట్లనే ఇక్కడ కలవ శ్రీనివాస్ గారు ఉరవకొండ మన రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం భైరవాంతిక ప్రాజెక్టు కావచ్చు, లేక హెచ్ఎల్సీలో ఇప్పటిదాకా పూర్తి అడ్డంకిగా ఉన్నటువంటి 11 స్ట్రక్చర్స్ రిపేర్లు చేయడం కోసం ఇప్పటికే 35 కోట్లను మంజూరు చేయడం జరిగింది. మరి వాటితో పాటు అనేక రహదారులు, ఇతర ప్రాజెక్టుల మీద కూడా రేపు ముఖ్యమంత్రి గారికి ఆయన కూడా స్పష్టంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను ఆయన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వెనుకబడిన ప్రాంతం మరింత ముందుకు తీసుకుపోయే రకంగా కాలవ శ్రీనివాస్ గారి కృషి కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను. మేమందరం కూడా ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మా వంతు సహకారాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం.